అనంతపురం జిల్లా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు. నన్ను ఓడించిన టీడీపీ నేతలతో చేతులు కలుపుతారా? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తోపుదుర్తి ఆగ్రహం. ఇవాళ రాజ్యసభ ముందుకు ఏపీ రాజధాని బిల్లు. నిన్న లోక్సభలో ఆమోదం. అమరావతి అజేయమన్న చంద్రబాబు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాలు. 10 మంది ప్రభుత్వాధికారుల సస్పెన్షన్. డిప్యూటీ కమిషనర్తో పాటు 10 మంది ఉద్యోగులపై వేటు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్. బకాయిలు చెల్లించేదాకా బంద్ ఉంటుందన్న ఆసుపత్రులు. 1000 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం. ఏపీలో 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు. వైద్యాధికారులు, ట్యూటర్ల పోస్టులకు అపాయింట్మెంట్. శాశ్వత ప్రాతిపదికన వైద్యుల నియామకం. నేటి నుంచి 5 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్. ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నెంబర్. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్న పొంగులేటి. ఏపీలో పట్టణ పాలనలో మార్పులకు శ్రీకారం. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్వ్యవస్థీకరణ. జనాభా ఆధారంగా వార్డులు పెంచుతూ ఉత్తర్వులు. హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రకి సర్వం సిద్ధం. కాసేపట్లో గౌలిగూడ నుంచి ప్రారంభం. తాడ్బండ ఆలయం దాకా కొనసాగనున్న యాత్ర. పెద్దపల్లి జిల్లాలో గ్యాస్ కష్టాలు. హోటల్ నిర్వాహకులకు ఇబ్బందులు. కట్టెల పొయ్యి మీదే టిఫిన్ల తయారీ. పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగడంతో ఆసుపత్రిలో చికిత్స. పోలీసులే కొట్టారంటున్న బాధితుడి కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం. దేవున్పల్లిలో ఇళ్లు, ఫర్నిచర్ దగ్ధం. 50 లక్షల దాకా ఆస్తి నష్టం. 5 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన టీజీసీఎస్బీ. హైదరాబాద్, వరంగల్, యూపీకి చెందిన నిందితులు కాంబోడియాకి సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠా. పోలవరం జిల్లాలో పెద్ద పులి కలకలం. రామదుర్గం కొండపై సంచారం. భక్తుల్ని అలర్ట్ చేసిన అధికారులు. రెండో రోజుకు చేరిన సాలేశ్వరం లింగమయ్య జాతర. దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. నల్లమల అభయారణ్యంలో ఆధ్యాత్మిక శోభ. శ్రీవారి దర్శనానికి 12 గంటల టైం. 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 70,000 మందికి వెంకన్న దర్శనం.